రూహి గారి బ్యాగ్ ఇచ్చేస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు నానమ్మ, నన్ను నమ్మండి. జూహీని వెతకడానికి ఎన్నింటికి వెళ్ళావు? సమాధానం చెప్పు. ఎన్ని గంటలకు వెళ్ళావు? 7 గంటలకు. 7 గంటలకు వెళ్ళింది. టైం ఎంత చూడు. 11 అవుతోంది. 11 అంటే అర్ధరాత్రి అయినట్టు. ఒప్పుకున్నా, నువ్వు జూహీని వెతకడానికి సాయంత్రం 7 గంటలకు వెళ్ళావు. 7 నుంచి 11 వరకు నువ్వు జూహీనే వెతుకుతున్నావా? లేక ఎవరైనా అబ్బాయితో కలిసి పరువు తీసుకుంటున్నావా? చెప్పు చెప్పు. నిజమే చెప్తున్నాను. జూహీ కోసం వెళ్ళాను, కానీ కొంతమంది అబ్బాయిలు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. అబ్బాయిలు నీతో అసభ్యంగా ప్రవర్తించారా? నువ్వు నీతో చూడు, చూసుకొని ముఖం కనిపిస్తోందా? నీతో అసభ్యంగా ప్రవర్తిస్తారా అబ్బాయిలు? పొరపాటునైనా నీ మొహం చూస్తే అబ్బాయిలు అసభ్యంగా ప్రవర్తించడం అటుంచితే నీ మొహం చూసిన వెంటనే మొహం తిప్పుకుంటారు. ఏడిపించారట అబ్బాయిల గుడ్డి వాళ్ళ. నీతో అసభ్యంగా ప్రవర్తించడానికి, దానికి నిన్ను ఏడిపించడానికి అబ్బాయిలు గుడ్డి వాళ్ళే అయి ఉంటారు. వాళ్ళు నిన్ను ఏడిపించారు. ఒక స్త్రీ అయ్యుండి మరొక స్త్రీ పట్ల ఇంత దిగజారిన మీ ఆలోచన ఎలా? మేడం, అబ్బాయిలు ఏడిపించేటప్పుడు వాళ్ళ ముఖం, దుస్తులు లేదా వాళ్ళ వయసు చూడరు. వాళ్ళ చెడు బుద్ధికి ఒకటే కనిపిస్తుంది, ఒక అమ్మాయి. మరియు ఒక స్త్రీగా ఈ విషయం మీకు బాగా అర్థం కావాలి కదా మ్యామ్. అరే నువ్వెవరు? ఒకవైపు నన్ను అడగకుండా నా ఇంట్లోకే దూసుకొస్తున్నావు, పైగా నాకే ప్రవచనాలు చెప్తున్నావు. ఎవరు నువ్వు? నానమ్మ, ఇతనే నన్ను అబ్బాయిల నుంచి కాపాడారు. మరి సేఫ్గా ఇంట్లో దిగబెట్టడానికి వచ్చారు. విచిత్రం, తప్పు ఒకరిదైతే మీరు ఇంకొకరిని అంటున్నారా? థ్యాంక్ యూ. మీరు ఆవార అబ్బాయిల నుండి మా పాపను కాపాడారు, సురక్షితంగా ఇంటికి చేర్చారు. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్లే నా చెల్లి సురక్షితంగా ఇంటికి వచ్చింది. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా బాధ్యత. ఇంత రాత్రి పూట బయట తిరుగుతావా? అయితే అబ్బాయిలు ఏడిపిస్తారు. అర్ధరాత్రి పూట బయట జల్సాలు చేస్తుంది, మరియు నా మనవరాల మీద నింద వేసింది. కానీ ఈ పాప ఇంట్లో హాయిగా నిద్రపోతోంది. అనవసరంగా చెడ్డదాన్ని చేసింది, వెతకడానికి వెళ్ళిందట. ఎనీవేస్, మీ ఫ్యామిలీ మ్యాటర్. నేను వెళ్ళాలి. ఇంకొకటి, నాకు తెలిసినంత వరకు ఎవరు రాత్రిపూట చెప్పులతో పడుకోరు.
ఏనన్నాడు? ఏమీ లేదు, వదిలే. ఇంకా విలు నువ్వు. నీ వల్ల మేము తక్కువ కష్టాలు పడటం లేదు, చాలా కష్టాలు పడ్డాం. ఇప్పుడు గనక పరువు పోగొట్టుకుని ఇంటికి వచ్చి ఉంటే మేం ఎవ్వరికి మొహం చూపించుకోలేకపోయేవాళ్ళం. ఇకపై అర్ధరాత్రి పూట ఇలా ఇంటి నుండి బయటకు వెళ్ళావంటే నీ కాళ్ళు విరగొడతాను నేను, చెబుతున్నా. చాలు పూనం, ఇక ఆపండి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. సురక్షితంగా పిల్లలు ఇంటికొచ్చారు. దీని గురించి ఎలాంటి చర్చ ఉండదు, సరే? రాత్రి చాలా అయింది, వెళ్ళి మీ గదుల్లో పడుకోండి. వెళ్ళండి. ఈ ఇంట్లో ఒక దరిద్రం చాలదన్నట్టు ఇవి కాక ఇంకోటి వచ్చి పడింది ఇక్కడికి. ప్లీజ్. ఏంది ప్లీజ్? ఏంద్రా తెచ్చి పెట్టావు ఇక్కడ మా ఇంట్లో? గోయల్ కోడలు అవ్వాలని నీకు ఆశ కదా? కొన్ని బాధ్యతలు చేపట్టు. రేపు ఉదయం 7 గంటలకు నాకు ఒక కప్పు స్ట్రాంగ్ టీ కావాలి. దీనికి చెప్పు. నువ్వు బాగున్నావా? నీకు దెబ్బ తగలేదుగా? చాలా భయంగా ఉండే. నిన్ను వెతుకుతూ ఆ క్లబ్ వరకు వెళ్ళాను. చూసుకో, నెమ్మదిగా చూడు. నేను బేషుగ్గా ఉన్నా, నా టెన్షన్తో నీ పరిస్థితి ఎలా చేసుకున్నావు? అయినా హ్యాండ్సమ్ అబ్బాయి రాకపోతే ఆ పోకిరిల్లితో ఏం చేసేవాళ్ళు ఏమో. కాటూజీ అతని నా సహాయం కోసం పంపించారు. కాటూజీ దయ వల్ల అతను తన ఇంటికి చేరుకుంటాడు. అయినా మంచి వ్యక్తి పేరేమిటి? ఆయన పేరేమిటో నేను పేరు అడగడమే మర్చిపోయాను. జూహి, నాకేం జరిగిందంటే అదే వాళ్ళు ఆ అమ్మాయితో కూడా చేస్తున్నారు. దేవుడి దయ వల్ల నువ్వు కష్టంలో పడకూడదు. నువ్వెక్కడికైనా వెళ్ళే ముందు తాతయ్య మరే నానమ్మని అడుగు, లేదా వాళ్ళకి చెప్పు. సరే, నీకు అనిపిస్తోందా నేను నానమ్మని అడిగితే మరి తనంటుంది వెళ్ళు సింగాన్ వెళ్ళు, నీ జీవితాన్ని నువ్వే జీవించు. ఈ ఇంట్లో ఏదైనా మన ఇష్ట ప్రకారం చేయాలంటే ముందు చేయాలి, మరి నానమ్మకు చెప్పాలి. నేను చేసినట్లు. టింకు అన్న, రండి 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 వదినా. రండి వదినా. ఇక్కడ మీ ఇద్దరు లోటే ఉంది. ఒక్క నిమిషం. జయ గురుదేవ్. ఇక నుంచి మీరే నా రోల్ మోడల్. అరే, నేను ఇబిస్కోకి వెళ్ళాలంటేనే ప్రాణం పోతుంది. మీరేమో ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేసారు కదా. మిమ్మల్ని మెచ్చుకోవాలన్నయ్య. హా అన్నయ్య, మీరు కుట్టుగా చేశారు. అరే, మీరిద్దరూ మీ లవ్ స్టోరీ చెప్పండి. అరే అరే, ఏం ఆలోచిస్తున్నారు? చెప్పండి ప్లీజ్. అరే చెప్పండి. సరే, ఏంటంటే మా తొలి ప్రేమ ఒక్కటే, అందుకే మాకు ప్రేమ పుట్టింది. తొలి ప్రేమ తిండి. అదేంటంటే మా ఇద్దరికి భోజనం అంటే చాలా ఇష్టం. ఒకరోజు బండి దగ్గర గోల్గప్పాలు తింటున్నాము. తింటూ తింటూ మా ప్రేమ ఎప్పుడు చిగురించిందో మాకే తెలియలేదు. హౌ క్యూట్. ఇప్పుడు ఏమో నానమ్మ గారు మా బంధాన్ని అంగీకరిస్తారో లేదో. టైం ఇవ్వండి వద్దా.
నానమ్మకు అన్నయ్య అంటే ప్రాణం. మరి అన్నయ్యకు ప్రాణమైన వాళ్ళను వారిని అంగీకరిస్తారు. మేము మీతో ఉన్నాం కదా. నాకు నానమ్మ గారు గురించి తెలీదు గాని నా ఆడపడుచు ముద్దుగా ఉంది. ఖచ్చితంగా వదిన, మీరు పక్కన జరగండి. అరే వదిన మత్తులో మీరిద్దరు అన్నయ్యనే మర్చిపోయారు. అవునా? బాగానే నడుస్తుంది. రండి. ఇప్పుడు ఒక సెల్ఫీ తీసుకుందాం. చీజ్. మమ్మీ, ఇన్ని రోజుల తర్వాత అన్న చెల్లెలం కలుసున్నాము, సంతోషంగా ఉన్నాం. మీరెప్పుడు కోరుకున్నట్టుగా. నిజం చెప్పాలంటే ఇదంతా సాధ్యమైంది ఆ మంచి మనిషి వల్లనే, లేకపోతే ఈరోజు ఏమయ్యేదో.